नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి యొక్క సృష్టికర్త మరియు యజమాని. ఆయన ఒక్కడు, ఆయన ఎవరి అవసరం లేనటువంటి వాడు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆ అల్లాహ్ మానవుల యొక్క మంచి మార్గం కోసం, మానవులకి సన్మార్గాన్ని అందజేయడానికి ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపాడో వారందరిపైన, మరియు ప్రత్యేకంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క లెక్క లేనన్ని శాంతి మరియు శుభాలు కురియుగాక. అల్లాహుమ్మా సల్లి వసల్లిం అలా నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మాయిన్. సోదరులారా, ఈ రోజున ఇన్షాల్లా నా యొక్క అంశం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎంతో గొప్ప సహబీ హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి గురించి ఇన్షాల్లా కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తాను. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులలో ఎంతో మంది గొప్ప గొప్ప సహబాలు ఉన్నారు. సోదరులారా, అందరి సహబాల యొక్క స్థానం అల్లాహ్ దగ్గర ఎంతో గొప్పది. కానీ కొంతమంది సహబాలు ఎలా ఉన్నారంటే, వారిలో ఇంకా ఉత్తములు కూడా ఉన్నారు. అందులో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక అష్రాయ ముబషర, మనం ఎవరి గురించి అయితే వింటామో, ఎవరికైతే ఈ దునియాలో ఉన్నప్పుడే వారికి స్వర్గం యొక్క శుభవార్త చెప్పబడింది. అదేవిధంగా కొంతమంది సహబాలకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి కేవలం కొన్ని రోజులు లేక కొన్ని గంటలో ఆయన సామీప్యంలో కూడా ఆయన దగ్గర ఉండే అవకాశం లభించింది. మరి కొంతమంది సహాబీలకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కొన్ని ఏండ్ల పాటు ఉండే అదృష్టం కూడా వారికి దొరికింది. ఆ కొన్ని ఏండ్ల పాటు ఎంతో పెద్ద జీవితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి గడిపే అదృష్టం, అవకాశం దొరికినటువంటి సహాబాలలో ముఖ్యంగా హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు కూడా ఒకరు. దాదాపుగా 10 సంవత్సరాల అతి పెద్ద కాలం ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి ఉండటం జరిగింది. మరి హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి గురించి చూసుకున్నట్లయితే కనుక, ఈయన మదీనా లోపల ఉమ్మే సులైం రదియల్లాహు అన్హా వారికి జన్మించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈయన మదీనా లోపల ఉమ్మే సులైం రదియల్లాహు అన్హు గారికి జన్మించడం జరిగింది. ఎప్పుడైతే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు పుట్టారో, ఆయన యొక్క తండ్రి పేరు మాలిక్ బిన్ నజర్. ఆయన ఇస్లాం స్వీకరించలేదు, ఆయన ముష్రికులలోని వాడు. ఎప్పుడైతే మక్కా నుంచి కొంతమంది మదీనాకు వెళ్ళి అక్కడ ఇస్లాం ప్రచారం చేయడం ప్రారంభించారో, ఆ ఇస్లాం ప్రచారం ద్వారా ఇస్లాం గురించి తెలుసుకొని ఈయన గారి తల్లి గారు హజరత్ ఉమ్మే సులైం రదియల్లాహు అన్హా గారు ఇస్లాం స్వీకరించడం జరిగింది. ఇస్లాం స్వీకరించి తన యొక్క కొడుకుకి అంటే అనస్ రదియల్లాహు అన్హు వారికి చిన్నప్పటి నుంచే కలిమా పఠించడం నేర్పించింది. అదేవిధంగా ఇస్లామియ బోధనలను కూడా నేర్పించింది. ఈ విషయాలను చూస్తూ మాలిక్ బిన్ నజర్ అంటే అనస్ వారి తండ్రి ఎంతో కోపపడుతుండేవాడు ఉమ్మే సులైం పైన. నువ్వు మార్గభ్రష్టురాలు అయ్యావు, మరియు నా కొడుకును కూడా నువ్వు మార్గభ్రష్టురాలు చేస్తున్నావా అని చెప్పేసి. దానికి ఆమె జవాబిచ్చేది, నేను మీ కొడుకుని మార్గభ్రష్టుని చేయట్లేదు, మీ కొడుక్కి నేను సరియైన మార్గాన్ని చూపిస్తున్నాను, నేను తౌహీద్ యొక్క తాలీం ఇస్తున్నాను మీ కొడుక్కి సృష్టికర్త అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి నేను బోధిస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా ఆమె బోధించేది. తన యొక్క భర్తకి కూడా ఆమె ఇస్లాం యొక్క దావత్ ఇచ్చేది. కానీ మాలిక్ బిన్ నజర్ ఇతను ఇస్లాం స్వీకరించలేదు. ఇతను సిరియా వెళ్తున్నప్పుడు ఇతని పైన కొంతమంది దాడి చేసి చంపినట్లుగా చరిత్రకారులు చెప్తారు. కాబట్టి అతను ఇస్లాం స్వీకరించకుండానే మరణించడం జరిగింది. ఎప్పుడైతే అతను మరణించాడో, ఉమ్మే సులైం రదియల్లాహు అన్హా వితంతు అయిందో, ఆ యొక్క మదీనా లోపట్నే అబూ తల్హా, ఆయన ఎంతో ధనవంతుడు, ఎంతో అందగాడు కూడా, మరియు విలువిద్యలో గుర్రపు స్వారీలో కూడా ఎంతో గొప్పవాడు కూడా, యుద్ధ వీరుడు కూడా. ఆయన ఎప్పటి నుంచో అనుకుని ఉన్నాడు ఉమ్మే సులైంని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి. ఆమె ఎప్పుడైతే వితంతు అయింది అని చెప్పేసి తెలిసిందో, వెంటనే అతను సంతోషించాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఉమ్మే సులైంకి వివాహ వార్త ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వెళ్తాడు. వెళ్ళి ఉమ్మే సులైం తోటి అడగటం జరుగుతుంది, ఓ ఉమ్మే సులైం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు ఆమె ఏమంటుందంటే,
ఓ అబూ తల్హా, మీలాంటి వ్యక్తి యొక్క సంబంధాన్ని నేను తిరస్కరించలేను. కానీ ఒక విషయం ఏమిటంటే, నేను ముస్లిం నయ్యాను, మీరు ఇంకా అవిశ్వాసులుగానే ముష్రికులలోనే ఉన్నారు, కాబట్టి నా పెళ్లి మీతోటి జరగదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే, నేను విశ్వాసిని, మీరు అవిశ్వాసులో ముష్రికుల్లో ఉన్నారు అని చెప్పేసి ఆమె జవాబు ఇవ్వడం జరిగింది. దానికి అబూ తల్హా వారు ఏమంటారు, లేదు లేదు, ఈ కారణం కాదేమో, మీరు నా దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తున్నారేమో, మీరు నా దగ్గర నుంచి బంగారాన్ని వజ్రాలని ఆశిస్తున్నారేమో అని చెప్పేసి అనడం జరుగుతుంది. దానికి ఉమ్మే సులైం ఏమంటుందంటే, లేదు లేదు, ఎంత మాత్రం కాదు, నాకు మీ దగ్గర నుంచి ఎటువంటి ధనం కానీ, ఎటువంటి వజ్రాలు కానీ, ఎటువంటి బంగారం కానీ నాకు అవసరం లేదు. ఒకవేళ మీరు గనక ఇస్లాం స్వీకరించినట్లయితే అదే నా మెహర్గా నేను ఒప్పుకొని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మే సులైం యొక్క ఈ మాటలు విన్న తర్వాత అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, ఇస్లాం గురించి తెలుసుకుని ఇస్లాంని స్వీకరించడం జరిగింది. మరియు ఇదే మెహర్గా ఆమె ఉమ్మే సులైం రదియల్లాహు అన్హాని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారిని ఉమ్మే సులైం తీసుకొని వెళ్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనాకు వస్తారో అప్పుడు ఈమె తన యొక్క కొడుకుని అప్పగించడం జరుగుతుంది. ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నా కొడుకు అనస్ని మీ దగ్గర ఉంచుకోండి, ఇతనికి ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఆమె అనస్ రదియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర తీసుకెళ్లి ఏమని చెప్తుందంటే, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను నా ఈ కొడుకుని మీ సేవ కోసం మీకోసం నేను అప్పగిస్తున్నాను, నా తరపున ఇతన్ని స్వీకరించండి, మరియు ఇతన్ని మీతోటి ఉంచుకోండి, ఇతనికి మీరు శిక్షణ ఇవ్వండి, మీరు ఇస్లాం గురించి మీరు ఇతనికి తాలీం ఇవ్వండి అని చెప్పేసి ఈ విధంగా చెప్పి అప్పగించడం జరుగుతుంది. మరియు హజరత్ ఉమ్మే సులైం రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటుంది, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు నా యొక్క కొడుకు గురించి దువా చేయండి అని చెప్పేసి. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని దువా చేశారని చెప్పంటే, ఓ అల్లాహ్, అనస్ రదియల్లాహు అన్హుకి అతని యొక్క ధనం లోపల ఎంతో బర్కత్ని, శుభాన్ని ప్రసాదించు, మరియు అతని యొక్క సంతానంలో కూడా శుభాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని గురించి దువా చేయడం జరుగుతుంది. ఈ దువా ఎంతగా అనస్ రదియల్లాహు అన్హు వారి జీవితం లోపల ప్రభావం చూపిందంటే, ఆయన చనిపోతున్న సమయం లోపల ఎంతో గొప్ప ధనవంతుడిగా అతను చనిపోవడం జరిగింది. మరియు అదే విధంగా ఆయన యొక్క సంతానం లోపల ఏ విధంగా అల్లాహ్ శుభాన్ని ఇచ్చారంటే, దాదాపు 106 కొడుకులు మనవరాళ్ళతోటి అతనికి అల్లాహ్ ఆ విధంగా సంతానాన్ని ఇవ్వడం జరిగింది. మరియు అనస్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఎంతో ప్రత్యేకమైన, ఎంతో అగ్రగణ్యులైన సహాబీలలో ఒక సహాబీ సోదరులారా. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి నిరంతరంగా దాదాపుగా 10 సంవత్సరాల పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి గడపడం జరిగింది, ఆయనకు సేవ చేయడం జరిగింది. ఇంత పెద్ద సమయాన్ని గడిపి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటో తెలుసా? దాదాపుగా 10 సంవత్సరాల వరకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సేవలో ఉంటూ అనస్ రదియల్లాహు అన్హు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఈ 10 సంవత్సరాలలో కూడా నేను ఏ పని చేసినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ పని నువ్వు ఎందుకు చేశావు, నేను ఏదైతే చేయనో ఆ పనిని నువ్వు ఎందుకు చేయలేవు అని చెప్పేసి ఏ రోజు కూడా నన్ను మందగించలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరియు ఏ రోజు కూడా నా పైన కోపానికి రాలేదు, ఏ రోజు కూడా నన్ను కొట్టడం కానీ మందలించడం కానీ జరగలేదు, ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు అని చెప్పేసి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అఖ్లాక్ ప్రవర్తన గురించి, సత్ప్రవర్తన గురించి ఈ విధంగా సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 10 సంవత్సరాలు గడిపిన తర్వాత సోదరులారా. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ఏమంటారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చేతి కంటే మృదువైన చేతిని నేను చూడలేదు. మరియు అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెమట నుంచి వచ్చేటటువంటి సువాసనని నేను మరెక్కడ కూడా అంత సువాసనని ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఒక సమయం లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారిని ఒక పని కోసం చెప్పి పంపించడం జరుగుతుంది బయటకి. ఆ పిల్లవాడు బయటకు వచ్చేసి తన యొక్క తోటి పిల్లలు ఆడుకోవడం చూసి వాళ్ళతోటి ఆటలో మునిగిపోతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి పనిని మర్చిపోవడం జరుగుతుంది. చాలాసేపు ఎదురు చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు అక్కడ పిల్లలతోటి ఆడుకుంటూ కనిపించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే అనస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వచ్చేసి అతని యొక్క 2 కళ్ళని మూసి,
ఓ అనస్, నేను నీకు పని చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఆడుకుంటున్నావేమి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దానికి అనస్ రదియల్లాహు అన్హు వారు ఏమంటారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను మరిచిపోయాను, ఇక్కడ నా యొక్క స్నేహితులతో పాటు నేను ఆడుకుంటూ నేను మరిచిపోయాను అని చెప్పేసి జవాబిస్తారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, ఓ అనస్, మరి నా కోసం ఆ పని చేసి పెడతావా? ఎంతో గారాబంగా, ఎంతో మంచి పద్ధతిలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనస్ రదియల్లాహు అన్హు వారిని ఈ విధంగా అడగటం జరుగుతుంది. కానీ కోప్పడటం ఎంత మాత్రం కూడా జరగలేదు. అదే విధంగా హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఇంటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తూ పోతూ ఉండేవారు. ఉమ్మె సులైంకి మరొక సంతానం, మరొక కొడుకు ఉండేవాడు. అతని పేరు అబు ఉమైర్. ఆ యొక్క పిల్లవాడితోటి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరదాగా ఆడుకునేవారు. ఒకసారి ఏమవుతుందంటే, అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు ప్రయాణం లోపల ఉండడం జరుగుతుంది, వేరే ప్రాంతం లోపల. ఆ సమయం లోపల అల్లాహ్ నిర్ణయం ప్రకారం ఆ పిల్లవాడు అబూ ఉమైర్ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ యొక్క ప్రయాణం నుంచి అబూ తల్హా వస్తున్నాడనే విషయం ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా వారికి తెలుస్తుంది. కానీ ఇంట్లో వారందరికీ కూడా హజరత్ ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా వారు చెప్తారు, ఏమని, ఈ విషయాన్ని మీరు అబూ తల్హాకి చెప్పకండి, ఎందుకంటే ఆయన ప్రయాణం చేసేస్తున్నాడు, అతన్ని కంగారు పెట్టడం, అతన్ని రాగానే ఏడ్పించడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇంట్లో ఎవరికి ఏంటి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏమని, ఈ విషయం అబూ తల్హా తోటి ఎవరు కూడా చెప్పకూడదు అని చెప్పేసి. ఎప్పుడైతే అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు రావటం జరుగుతుందో, వచ్చిన తర్వాత హజరత్ ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా వారు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఆయన కోసం ఎంతో బాగా తయారవుతుంది, అలంకరించుకుంటుంది, ఎంతో బాగా తయారయ్యి అతని కోసం అన్నం పెట్టడం జరుగుతుంది. అదే విధంగా రాత్రి వారు కలవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ప్రొద్దున సమయం లోపల ఆమె తన యొక్క భర్తతోటి ఏమని అడుగుతుందంటే, ఓ అబూ తల్హా, చెప్పండి, ఒక జాతి కానీ లేదా కొంతమంది వ్యక్తి లేదా ఒకరికి ఇంకొకరికి ఏంటిది సామాను లేదా ఏదైనా వస్తువు ఇచ్చి ఆ యొక్క వస్తువుని మళ్ళీ వారు తీసుకోవడానికి అడిగితే గనక దాన్ని ఇచ్చేయాలా లేదా అని చెప్పేసి. అప్పుడు అబూ తల్హా వారు ఏమంటారు, ఎందుకు ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఇచ్చేయాలి, ఎందుకంటే అది వారి యొక్క సామాను, వాళ్ళకు వాపస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఓ అబూ తల్హా, విను, అల్లాహ్ యొక్క అమానత్, అల్లాహ్ ఏదైతే మనకు సంతానాన్ని ఇచ్చాడో, అబూ ఉమైర్ అతను అల్లాహ్ యొక్క అమానత్, అల్లాహ్ యొక్క అప్పగింత, అల్లాహ్ అతన్ని తీసేసుకున్నాడు అంటే అతనికి మరణాన్ని ఇచ్చాడు, నీ కొడుకు చనిపోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన నువ్వు సహనం వహించు అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా చూడండి, ఎవరైతే భర్తతోటి భార్యలు ఏ విధంగా ఉంటున్నారో ఒక్కసారి చూడండి. ఆ యొక్క పుణ్యస్త్రీ చూడండి, తన యొక్క భర్తకు రాగానే కష్టం కలిగించకూడదు, రాగానే అతన్ని ఏడ్పించకూడదు అని చెప్పేసి ఇంత దారుణమైనటువంటి విషయాన్ని తన యొక్క గుండెలో దాచుకొని ఆ యొక్క భర్తతోటి నవ్వుకుంటూ ఏంటిది అన్నం తినిపించడం జరిగింది, వారు కలవడం జరిగింది. ఆ తర్వాత అతనికి మెల్లగా ఈ యొక్క విషయాన్ని ఇంత గొప్ప ఉదాహరణ ఇచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్త్రీ లోపల ఉన్నటువంటి సుగుణాలు మన యొక్క స్త్రీలలో కూడా వారు అలవరుచుకోవాలి, ఉండాలి. ఈ విధంగా ఈ యొక్క కథ నుంచి మనకు ఈ యొక్క నసీహత్ అనేది మనకి దొరుకుతుంది. ఆ తర్వాత అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు వెంటనే కోపానికి వస్తారు. నేను వచ్చి ఇన్ని గంటలు అవుతుంది, ఇంతసేపు అవుతుంది, ఇప్పుడా నాకు ఈ విషయం తెలియజేసేది అని చెప్పేసి ఆయన వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, ఈ విధంగా జరిగింది, ఉమ్మె సులైం నాతోటి ఈ విధంగా చెప్పడం జరిగింది అని చెప్పేసి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, రాత్రి మీరు కలిశారు కదా, మీరు కలిసిన ఆ రాత్రి లోపల అల్లాహ్ మీ కొరకు శుభాన్ని ఇవ్వుగాక అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి కోసం దువా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హజరత్ ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా వారు మళ్ళీ గర్భవతి అవడం జరుగుతుంది, మరియు ఆమెకు మళ్ళీ కొడుకు పుట్టడం జరుగుతుంది. ఆ కొడుకుని ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా అనస్ రదియల్లాహు అన్హు వారికి ఇచ్చేసి వెళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే అనస్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి తన యొక్క సోదరుణ్ణి, తన యొక్క తమ్ముడిని తీసుకుని వస్తారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో సంతోషించి ఖజూర్ని తెప్పించడం జరుగుతుంది. ఆ ఖజూర్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాస్త నమిలి దాన్ని మెత్తగా చేసి ఆ యొక్క పిల్లవాడి నోట్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పిల్లవాడికి అబ్దుల్లాహ్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. సోదరులారా, ఈ యొక్క సన్నివేశం, ఈ యొక్క సంఘటనతోటి కూడా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరియు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి యొక్క కుటుంబంతో ఏ విధంగా సంబంధం ఉండేదో మనం ఈ యొక్క హదీస్ల ద్వారా, ఈ యొక్క సంఘటన ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు సోదరులారా. అదే విధంగా ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా గురించి, ఆమె యొక్క గొప్పతనం గురించి హదీసుల లోపల ఇంకా ఏ విధంగా ఉందంటే,
ఇది సహీ బుఖారీ లోపల హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ యాత్ర లోపల అల్లాహ్ చూపించడం జరిగింది. రుమైషా అంటే ఉమ్మే సులైం రదియల్లాహు అన్హా వారి పేరే రుమైషా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మేరాజ్ యాత్ర చేశారో ఆ యాత్రలో స్వర్గం లోపల ఈమెను చూడటం జరిగింది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏమని? నేను స్వర్గం లోపల రుమైషా ఉమ్మే సులైంని చూశాను అని చెప్పేసి. అంటే బ్రతికి ఉండగానే ఆమె స్వర్గానికి వెళ్ళబోతుందన్న శుభవార్త పొంది సోదరులారా. కాబట్టి ఆమె ఎంత గొప్ప పుణ్యాత్ములైన స్త్రీయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప స్త్రీ కొడుకే ఈ యొక్క అనస్ రదియల్లాహు అన్హు వారి సోదరులారా. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతో గొప్పగా ప్రేమించేవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సేవ 10 సంవత్సరాలు నిరంతరాయంగా చేయడం జరిగింది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగానో ప్రేమించేవాడు, ఎంతగానో అనుసరించేవాడు. ఆయన గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి చూసుకున్నట్లయితే కనుక ఒక సందర్భంలో ఒక సహాబీ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరుగుతుంది. ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, చెప్పండి ఖయామత్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, ఖయామత్ రానున్నది, ఇందులో ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు. కానీ అది ఎప్పుడు వస్తుందన్న విషయం నువ్వు పక్కన పెట్టు, దానికోసం నువ్వు ఏమి తయారు చేసుకున్నావో చెప్పు అని చెప్పేసి ఆ యొక్క సహాబీని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగటం జరుగుతుంది. దానికి ఆ సహాబీ ఏమంటాడు? ఉహిబ్బుల్లాహ్ వ రసూలహ్ అంటే, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, ఖయామత్ కోసం నేను పెద్దగా ఏమీ తయారు చేసుకోలేదు. పెద్దగా నమాజులు చేయడం అంటే ఓన్లీ ఫర్జ్ నమాజులు మాత్రమే చేస్తున్నాను, మరియు రోజాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాను, మరియు అతి తక్కువ పుణ్యాలు చేస్తున్నాను. కానీ నా దగ్గర ఒక గొప్ప సంపద ఉంది. ఆ గొప్ప సంపద, ఆ గొప్ప విషయం ఏమిటంటే నేను అల్లాహ్ని మరియు ఆయన ప్రవక్తని అమితంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, ఒకవేళ నువ్వు చెప్తున్న విషయం నిజమైతే, నువ్వు నిజంగా అల్లాహ్ని మరియు ఆయన యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నట్లయితే కనుక విను, శుభవార్త తీసుకో. ఎవరు ఆ విధంగా ప్రేమిస్తున్నట్లయితే కనుక ఖయామత్ రోజున నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి ఉంటావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరియు ఒక హదీస్ని వినిపించడం జరిగింది. అంత మా మన్ అహబబ్త అంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితోటే ఖయామత్ రోజున నువ్వు ఉండడం జరుగుతుందని చెప్పేసి. ఈ హదీస్ విన్న తర్వాత హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ఎంతగా సంతోషించారంటే ఆయన చెప్పడం జరిగింది, ఇస్లాం స్వీకరించిన తర్వాత నేను ఎంతగా సంతోషించానో ఆ తర్వాత అంతే సంతోషం నాకు ఈ రోజు కలిగింది, ఏ రోజైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి ఈ మాట విన్నాను. ఏమని? ఏ వ్యక్తి ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ఖయామత్ రోజున అదే వ్యక్తులతోటి ఉంటారు చెప్పేసి. అప్పుడు అనస్ రదియల్లాహు అన్హు వారు చెప్పారు, ఏమని? నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నాను ఎంతో, మరియు హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారిని, హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను. మరియు నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది, ఖయామత్ రోజున నేను తప్పకుండా స్వర్గంలో వీరితో ఉంటాను అని చెప్పేసి. ఒకవేళ నా యొక్క అమల్, నా యొక్క పుణ్యాలు వారి స్థాయికి తగ్గట్టుగా లేకున్నా సరే, కానీ నాకు ఈ యొక్క ఖచ్చితమైన నమ్మకం ఉన్నది, ఖయామత్ రోజున నేను వారితో పాటు స్వర్గంలో ఉంటాను అని చెప్పేసి ఇంత ఖచ్చితంగా గట్టి నమ్మకంతో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అనస్ రదియల్లాహు అన్హు వారు ఆ విధంగా తన యొక్క ప్రాణం కంటే, తన యొక్క ధనం కంటే కూడా ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం జరిగింది. కాబట్టి దాదాపుగా 10 సంవత్సరాలకు పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర అనస్ రదియల్లాహు అన్హు వారు శిక్షణ తీసుకోవడం కారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఎన్నో సుగుణాలు, ఆయన యొక్క ఆరాధన విషయాలలో అయినా సరే, ఆయన అఖ్లాక్, ఆయన యొక్క సత్ప్రవర్తన పరంగా అయినా సరే, ఇవన్నీ కూడా అనస్ రదియల్లాహు అన్హు వారిపైన ఎంతో ప్రభావం చూపాయి. మరియు అచ్చంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే పుణ్యాలు చేసేవారో అదే విధంగా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు కూడా పుణ్యాలు చేసేవారు. ప్రత్యేకంగా నమాజ్ విషయంలో కూడా అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఏ సహాబీ అయితే అందరికంటే ఎక్కువగా హదీస్లని ఉల్లేఖించారో ఆ సహాబీ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి? అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు గురించి. ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే నమాజ్ చేసేవారో అదే విధంగా ఎక్కువ సమయంగా నమాజ్ చేసే సహాబీ ఎవరంటే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు అని చెప్పేసి అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమాజ్ మరియు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి యొక్క నమాజ్లో తేడా దాదాపు లేదు అని చెప్పేసి అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది సోదరులారా. కాబట్టి దీని ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అనస్ రదియల్లాహు అన్హు వారు ఎంత గొప్ప సహాబియో.
మరొక సన్నివేశం ఏం జరిగిందంటే, ఒకసారి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి అతని యొక్క సేవకుడు, అతని యొక్క పొలాన్ని తీసుకునేటటువంటి సేవకుడు వచ్చేసి చెప్పడం జరుగుతుంది, ఓ అనస్, నీ యొక్క పొలం ఎండిపోతుంది, దానికి నీళ్లు లేవు సరిగ్గా, ఆ యొక్క పొలం ఎండిపోతుంది అనగానే హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ఏమంటారంటే, నేను అల్లాహ్తోటి దువా చేస్తున్నాను, ఓ అల్లాహ్, నా ఈ పొలాన్ని నీటితో నింపు, నా కోసం వర్షాన్ని కురిపించని చెప్పేసి ఆయన దువా చేయడం జరుగుతుంది. కాసేపట్లోనే మేఘాలన్నీ కూడా కమ్ముకొని నల్లగా మారడం జరుగుతుంది మరియు వర్షం కురవడం జరుగుతుంది. కేవలం అనస్ రదియల్లాహు అన్హు వారి యొక్క పొలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే వర్షం కురవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క పొలం మొత్తం కూడా నీటితోటి నిండటం జరుగుతుంది. ఈ యొక్క వాక్య కూడా ఏంటి, సహీ హదీస్లలో సహీ సన్నత్ తోటి ఈ యొక్క హదీస్ని ఉల్లేఖించడం జరిగింది సోదరులారా. కాబట్టి ఈ యొక్క హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, అల్లాహ్ దృష్టిలో కూడా హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు దువా చేస్తే అల్లాహ్ దాన్ని కబూల్ చేసేవారు, ఆయన కోసం దాన్ని ప్రసాదించేవారు. మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు దాదాపుగా 2280కి పైన హదీస్లని ఉల్లేఖించడం జరిగింది సోదరులారా. ఇంత తాదాత్ లోపల హదీస్లని ఉల్లేఖించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే. అందులో ఒకరు ఎవరు, హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు సోదరులారా. అదే విధంగా ఆయన యొక్క మరణం ఎప్పుడు జరిగిందంటే, బస్రా ఇరాక్ లోపల ఆయన యొక్క మరణం జరిగింది. ఆయన యొక్క మరణం ఏ సంవత్సరంలో జరిగిందనే విషయం లోపల చరిత్రకారుల లోపల స్పష్టమైన విషయం లేదు. కానీ అందరి యొక్క ఏకాభిప్రాయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన తర్వాత 80 సంవత్సరాల పైననే ఇతని యొక్క మరణం జరిగిందని చెప్పేసి అందరి మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. దాదాపుగా 100 సంవత్సరాలకు పైన ఇతనికి అల్లాహ్ ఆయుష్ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇతను చనిపోతున్న సమయంలో కూడా ఎంతో గొప్ప ధనవంతునిగా, ఎంతో గొప్ప సంతానం ఉన్నవాడిగా మరణించడం జరిగింది. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దువా ప్రభావంగా సోదరులారా. ఇతని యొక్క జీవితం నుంచి మనకు ఏమేమి ముఖ్య విషయాలు బోధపడుతున్నాయో గమనించినట్లయితే, ఆయన జీవితం నుంచి మనకు దొరికే హితబోధాలు, ఉపదేశాలు ఏమిటంటే, సంతానం ఒకవేళ పుణ్యాత్ములైన సంతానం కావాలి అని చెప్పంటే వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఏంటిది, నేక్ పుణ్యాత్ములుగా ఉండాలి అని చెప్పేసి మనకు ఇతని యొక్క జీవిత చరిత్ర నుంచి తెలుస్తుంది. ఎందుకంటే హజరత్ ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా వారు ఎంతో గొప్ప పుణ్యస్త్రీ. ఆమె ఆ యొక్క పుణ్యస్త్రీ కాబట్టే, ఖురాన్ హదీస్ల ప్రకారంగా నడిచిన స్త్రీ కాబట్టే ఆమె నుంచి వచ్చినటువంటి అనస్ రదియల్లాహు అన్హు వారు కూడా ఎంతో గొప్ప సంతానంగా తీర్చిదిద్దబడ్డారు సోదరులారా. ముఖ్యంగా తెలిసే విషయం ఏమిటంటే, మన పిల్లలని కూడా అల్లాహ్ మార్గం లోపల ఏ విధంగా అయితే హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారిని ఉమ్మె సులైం రదియల్లాహు అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సేవ కోసం అంకితం చేశారో, త్యాగం చేశారో, అదే విధంగా మన సమాజంలో కూడా మన పిల్లల్ని కూడా మనం అల్లాహ్ యొక్క మార్గం కోసం, అల్లాహ్ యొక్క ధర్మం కోసం వారిని ఖురాన్ హదీస్ల విద్య కోసం వారిని పంపించాలి, వారికి ఖురాన్ హదీస్ల యొక్క శిక్షని ఇప్పించాలి. ఈ విషయం కూడా మనకు ఈ యొక్క అనస్ రదియల్లాహు అన్హు వారి యొక్క జీవితం నుంచి మనకు బోధపడుతుంది సోదరులారా. అదే విధంగా హజరత్ అనస్ రదియల్లాహు అన్హు యొక్క సీరత్ నుంచి మనకు దొరికే ముఖ్య విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అఖ్లాక్ గురించి, ప్రవర్తన గురించి, నైతికత గురించి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం సోదరులారా. దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా పనిచేసినప్పటికీ కూడా ఆయన్ని ఏనాడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోపగించుకోలేదు, కొట్టడం జరగలేదు, మందలించడం కూడా జరగలేదు. కాబట్టి దీని ద్వారా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత ప్రేమ గుణమో మరియు ఎంత గొప్ప నైతికత కలిగినటువంటి గుణమో మనకు తెలుస్తుంది. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వ ఇన్నక లఅలా ఖుల్కిన్ అజీమ్, అంటే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నైతికంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో, అత్యున్నత స్థానంలో ఉన్నారు అని చెప్పేసి అల్లాహ్ ఖుద్గా ఈ యొక్క వాక్యంలో కూడా సాక్ష్యం ఇవ్వడం జరిగింది. మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త గురించి చెప్పుకుంటే గనక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాంటి ప్రవక్తని అల్లాహ్ ఇంతకుముందు పుట్టించలేదు, ఖయామత్ వరకు కూడా ఇలాంటి వ్యక్తిని అల్లాహ్ పుట్టించడు సోదరులారా. అంత గొప్ప అఖ్లాక్, అంత గొప్ప ప్రవర్తన, అంత గొప్ప నైతికత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. అదే విధంగా మరియు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి యొక్క సీరత్ నుంచి మనకు దొరికే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమాజ్ విధానం గురించి సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే నమాజ్ చేసేవారో, అదే విధంగా అనస్ రదియల్లాహు అన్హు వారు కూడా ఇంచుమించు అంతే విధంగా నమాజ్ చేసేవారనే విషయం మనకు బోధపడుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క హదీస్ని మనకు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు అందించారు. అదేమిటంటే, ఎవరు ఎవరినైతే ప్రేమిస్తారో
ఖయామత్ రోజున వారితోటే ఉంటారు అని చెప్పేసి. కాబట్టి మనం ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోటి సహాబాలతోటి ఉండాలని కోరుకున్నట్లయితే కనుక మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ఆయన యొక్క సహాబాలని ప్రేమించాలి. అప్పుడు మనల్ని కూడా అల్లాహ్ వారితో ఉంచుతాడనే విషయం కూడా మనకు ఈ యొక్క హదీస్ ద్వారా తెలుస్తుంది సోదరులారా. కానీ ఈరోజు మన యొక్క యువతను చూసుకున్నట్లయితే యువత ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరిని అనుసరిస్తున్నారో ఒక్కసారి గమనించండి. చాలామంది యువత వారి యొక్క హెయిర్ కటింగ్ అయినా సరే, లేక వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయినా సరే, వారి యొక్క ఫ్యాషన్ అయినా సరే, సినిమా హీరోలని, లేకపోతే క్రికెటర్స్ని, లేకపోతే ఇంకెవరో ఇంకా వేరే వారిని అనుసరించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గమనించాలి, ఒకవేళ మీరు వారిని ప్రేమిస్తున్నట్లయితే కనుక వారితోటి మీరు ఖయామత్ రోజున ఉండడం జరుగుతుంది. వారితో పడే శిక్షలో కూడా మీరు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ఆయన యొక్క సహచరులని ప్రేమించాలనే విషయం కూడా మనకు ఈయన యొక్క సీరత్ నుంచి తెలుస్తుంది సోదరులారా. అదేవిధంగా తల్లిదండ్రులకు ఒక ముఖ్య విషయం తెలిసేది ఏంటంటే ఈయన యొక్క సీరత్ నుంచి తమ యొక్క పిల్లలకి చిన్నప్పటి నుంచే తౌహీద్ని నేర్పించాలి. వారికి ఖురాన్ మరియు హదీస్ల జ్ఞానాన్ని అందించాలి. ఈరోజు చూడండి, మన యొక్క సంతానం ఎందుకోసం నాఫర్మాన్ అంటే అవిధేయత చూపుతుంది తల్లిదండ్రులకి. తల్లిదండ్రుల మాట ఈ రోజున పిల్లలు వింటున్నారంటే దాదాపుగా 100లో 99% పిల్లలు వినడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అల్లాహ్ యొక్క భయాన్ని వాళ్ళ లోపల ఉంచలేదు. వారు చిన్నప్పటి నుంచి కూడా వారికి అల్లాహ్ యొక్క తౌహీద్ని బోధించలేదు, ఖురాన్ హదీస్ల జ్ఞానాన్ని వాళ్ళకి అందించలేదు. ఆ తర్వాత పిల్లలు వారి యొక్క అవిధేయతకు పాల్పడుతున్నారు. ఆ విధంగా తల్లిదండ్రులు ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈయన ఒక సీరత్ నుంచి దొరికేటటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులకి వారు తమ యొక్క పిల్లలకి చిన్నప్పటి నుంచే తౌహీద్ని బోధించాలి, ఖురాన్ హదీస్ల జ్ఞానాన్ని ఇప్పించాలి. అప్పుడే ఆ యొక్క తల్లిదండ్రులు కూడా సుఖంగా ఉండగలుగుతారు మరియు ఆ యొక్క పిల్లలు కూడా ఎంతో పుణ్యాత్ములుగా తీర్చిదిద్దబడతారు. మరియు ఇతని యొక్క సీరత్ నుంచి మనకు దొరికేటటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువగా సంపద ఉండడం మరియు ఎక్కువగా సంతానం ఉండడం ఇది చెడ్డ విషయం కాదు, ఇది కూడా మంచి విషయమే అని చెప్పేసి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ ప్రకారంగా ఈయన గారికి అల్లాహ్ ఎంతో గొప్ప సంపదని మరియు ఎంతో సంతానాన్ని 106 మంది సంతానాన్ని ఇవ్వడం జరిగింది. కానీ షరత్ ఏమిటంటే మన యొక్క సంపదని, మన యొక్క సంతానాన్ని మనం అల్లాహ్ యొక్క పరీక్షగా భావించాలి. మన యొక్క సంపదని, మన యొక్క సంతానాన్ని మనం అల్లాహ్ యొక్క మార్గంలోనే వెచ్చించాలి. అప్పుడే మనకు ఇది లాభదాయకం అవుతుంది. ఒకవేళ దీన్ని మనం కనుక మిస్యూజ్ చేసినట్లయితే ఈ విషయాలు కూడా, ఈ యొక్క సంపద, ఈ యొక్క సంతానం అనేది మనల్ని ఖయామత్ రోజున నరకానికి చేరుస్తుంది. ఈ కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాను. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి గురించి మరియు ఆయన యొక్క సహాబాల యొక్క సీరత్ ని తెలుసుకునేటటువంటి ముఖ్య విషయం ఏంటంటే వారిలాగా మన యొక్క జీవితంలో కూడా వారి విధానాలను మనం అవలంబించాలనేదే. కాబట్టి వారి యొక్క జీవితాల గురించి తెలుసుకోవాలి, వారిలాగా మనం పాటించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా యొక్క సహాబాలు వారు భూమిపైన నక్షత్రాలు లాంటి వారు. ఎవరైతే వారిని అనుసరిస్తారో వారు కూడా స్వర్గానికి చేరుకుంటారు, వారు సన్మార్గం పైన ఉంటారు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరి యొక్క సీరత్, వీరి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి మరియు వారు నడిచిన విధానంలోనే మనం నడవాలి. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తఆలా మనందరికీ కూడా ఖురాన్ హదీస్ల ప్రకారంగా జీవించే అదృష్టాన్ని ఇవ్వుగాక. అల్లాహ్ మనందరినీ కూడా స్వర్గంలో ఇదే విధంగా జమ చేయుగాక. అల్లాహ్ మనందరినీ కూడా మరియు మన యొక్క కుటుంబీకులందరినీ కూడా అల్లాహ్ నరకాగ్ని నుంచి రక్షించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.